అంటే మీరు ఒక తెలంగాణ ప్రాంత వాసిగా, అంటే నేను అనేది పార్టీ లైన్ కాకుండా మీరు వితిన్ ది పార్టీలో పార్టీని యొక్క లైన్ని మార్చడానికి మీరు ఏమైనా ప్రయత్నించారా? అంటే మీ తెలంగాణ ప్రాంత నాయకులు మేము మా అభిప్రాయాలు చెప్పాం. తెలంగాణ రాష్ట్రం అనేది కొన్ని రంగాల్లో తర్వాత కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. దీన్ని డెవలప్ చేసే విషయంలో ఇప్పటివరకు ఉన్న పాలక వర్గాలు పట్టించుకోవటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇది పరిష్కారం కావాలి, చేయటం లేదు. దీని కొరకు మనం పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి. ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉద్యోగ నియామకాలు కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, వేరియస్ ఫీల్డ్స్లో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు రేజ్ చేస్తూ వచ్చాం. దానిపైన మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం అవన్నీ కూడా సాధించుకోవాలనేటువంటి ఒక చర్చ కానివ్వండి, ఎజెండా కానీ మేము పెట్టడం అనేది జరిగింది. మా అభిప్రాయాలు కొన్ని చెప్పినా కూడా మెజార్టీ అభిప్రాయం అనేది అని ఆ రోజున కొంతమంది మీ పార్టీలోనే తెలంగాణకు వ్యతిరేకంగా మీ పార్టీ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు సిపిఎం నుంచి కూడా పెద్ద లీడర్లు చాలామంది వెళ్ళిపోయారు. తెలంగాణ అంశం పైన వెళ్ళిపోయిన లీడర్లు ఎవరు లేరు. నరసింహయ్య గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఏందనంటే ఆయన అవకాశవాద రాజకీయాలు, తర్వాత ఏందనంటే అధికార పార్టీలో ఉంటే ఏదో సాధిస్తాం, ఏదో వస్తుంది అనేటువంటి ఒక స్వార్థ ఆలోచనతో ఆయన పోయాడు తప్ప తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వ్యతిరేకించాడు, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. ఆ రకంగా అనేకసార్లు మాట్లాడాడు కూడా. కాబట్టి ఏంటంటే ఆ పోయినటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు తర్వాత పోయిన అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డారు తప్ప తెలంగాణ అంశం పైన పోయినటువంటి నాయకులు మాత్రం నాకు తెలిసిన వరకు సిపిఎం పార్టీ. అంటే మిగతా పార్టీలు, అంటే మీరు ఏదైతే బుర్జువా పార్టీలు అంటారో అటువంటి బుర్జువా పార్టీలకు ఉన్న అవలక్షణాలు కూడా సిపిఎంలో ఉన్నాయి. ముఖ్యంగా కులం, ప్రాంతం, వర్గం ఇటువంటి కారణాల వల్లనే కొంతమంది బలహీన వర్గాల నేతలు బయటికి వెళ్ళిపోయారు అనేటువంటిది ఒక టాక్ ఉందండి. అసలు సిపిఎం పార్టీయే ధైర్యం చేసి ఆ అంశాలను తీసుకొని ఇవాళ ముందుకు పోతూ ఉంది. ఇవాళ పాదయాత్ర, మహాజన పాదయాత్రలో 4300 కిలోమీటర్లో సాగినటువంటి పాదయాత్రలో మేము తీసుకున్న ఎజెండా అదే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు, అగ్రకులాలు ఉన్న పేద వర్గాలంతా కూడా ఏకం కావాలి. అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది మీరు, ఈ సంపదకు మూలం మీరు. కానీ ఏంటంటే అందరికంటే ఎక్కువ కష్టాల పాలవుతుంది మీరే, తర్వాత ఇవాళ పేదరికాన్ని అనుభవిస్తుంది మీరే. మీరంతా ఏకం కావాలని చెప్పేసి ఆ రకంగా ఏంటంటే పెద్ద ఎత్తున పాదయాత్ర సాగించాం. తర్వాత టీమాస్ కార్యక్రమాలు ఆ రకంగా నిర్వహించడం జరిగింది. మహాజన పాదయాత్ర అనేటువంటిది చాలా ఎర్లీగా చేసినట్టు మీరు భావిస్తారా? అవును, ఇప్పుడు ఎవరు చేపట్టినటువంటి అతిపెద్ద కార్యక్రమం అది. తర్వాత ప్రధానమైనటువంటి ఎజెండా మెజార్టీ ప్రజల యొక్క ఎజెండా తీసుకొని ఆ పాదయాత్ర సాగించడం అనేది జరిగింది. తర్వాత టీమాస్లో కూడా ఆ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మీరు చూస్తూ ఉన్నారు. అది టీమాస్ ఏర్పాటు